భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివుని యొక్క ఆరాధనతో పాపాలు నశించి మనసుకు శాంతి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు జాగరణ, అభిషేకం, జపం చేయటం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అన్ని పాపాలు నశిస్తాయి. సకల సౌకర్యాలను అందించే ఈ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి యొక్క మహిమ ఏమిటి, ఈ పండుగకు ఉన్నటువంటి విశిష్టత ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథను చివరి వరకు జాగ్రత్తగా వినండి. ఒకనాడు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై కూర్చున్నారు. ప్రశాంతమైనటువంటి ఆ వాతావరణంలో పార్వతీదేవి తన మనసులోని సందేహాన్ని పరమశివునితో, భూలోకంలో మానవులు పాపాలు చేస్తూనే ఉంటారు. వారు చనిపోయిన తర్వాత కూడా వారి పాపాలను ఎలా పోగొట్టుకోగలరు? ఒకవేళ భూమి మీద బ్రతికుండగానే ఏ వ్రతం చేస్తే వారికి మోక్షం లభిస్తుంది, నాకు తెలియజేయండి అని పార్వతీదేవి ప్రశ్నించింది. అప్పుడు శివుడు చిరునవ్వుతో ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. దేవి, శివరాత్రి వ్రతం అత్యంత పవిత్రమైనది. మాఘ బహుళ చతుర్దశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. తెలిసైనా తెలియకనైనా ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే ప్రాణభయం దూరం అవుతుంది, ముక్తి లభిస్తుంది. దీని వృత్తాంతంగా ఒక కథ చెబుతాను, విను అని కథను చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వకాలంలో మత్స్య దేశంలో ఒక చిన్న గ్రామంలో చిత్రబాను అనే వేటగాడు ఉండేవాడు. అతడు ప్రతిరోజు అడవికి వెళ్ళి జంతువులను వేటాడి వాటి మాంసాన్ని అమ్మి, అలాగే వాటి యొక్క మాంసాన్ని తిని తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. తన కూతురు పెళ్లికి కావలసిన డబ్బు లేకపోవడంతో ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. చివరికి ఒక వ్యాపారి వద్ద అప్పు తీసుకుని తన కూతురు పెళ్లి చేశాడు. కానీ ఇవ్వవలసిన అప్పు సమయానికి తీర్చలేకపోవడంతో కోపగించిన ఆ వ్యాపారి అతనిని పట్టుకుని చెరసాలలో బంధించాడు. ఆ రోజు యాదృచ్ఛికంగా మహాశివరాత్రి. చెరసాల వద్ద పండితులు భక్తులకు శివపురాణ కథలు వినిపిస్తున్నారు. చిత్రబాను కూడా ఆ పవిత్ర కథలను శ్రద్ధగా విన్నాడు. ఇక ఆ రోజు సాయంత్రం వ్యాపారిని బ్రతిమలాడుకున్నాడు. దయచేసి నన్ను ఈ రోజు వదిలేయండి, రేపటికల్లా అప్పు మొత్తాన్ని తీర్చేస్తాను అని ఎంతగానో వేడుకున్నాడు. ఆ వ్యాపారి అతని మాటలను నమ్మి వదిలేశాడు. చెరసాల నుండి బయటకు వచ్చినటువంటి చిత్రబాను వెంటనే వేటకు బయలుదేరాడు. జంతువుల కొమ్ములు, దంతాలు, చర్మం, మాంసం అన్నిటినీ అమ్మి డబ్బు సంపాదించి వ్యాపారి అప్పు తీర్చాలి అని దృఢంగా నిర్ణయించుకున్నాడు. అడవి మొత్తం పిచ్చివాడిలా తిరిగాడు. అలసిపోయి ఆకలి, దాహం వేసి ఒక చెరువు దగ్గరకు చేరుకున్నాడు. నీళ్లు తాగి చెరువు పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద మారేడు చెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడు. ఇక్కడ ఉంటే ఖచ్చితంగా జంతువులు నీళ్లు తాగడానికి వచ్చేటప్పుడు వాటిని వేటాడడానికి ఇదే మంచి ప్రదేశం అనుకున్నాడు. కానీ తనకు తెలియకుండానే ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. ఆ విషయం తనకు కూడా తెలియదు. తాను చెట్లు కొమ్మల మధ్య దాక్కోవాలి అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి కొమ్మలను తుంచి కింద పడేస్తున్నాడు. ఆ మారేడు ఆకులు శివలింగం మీద ఒక్కొక్కటిగా పడుతూ ఉంటాయి. ఇది ఆ పరమశివుడికి పూజ. అయితే కాసేపటికి చీకటి పడుతుంది. అప్పుడు అక్కడకు గర్భవతి అయిన ఒక జింక నీళ్లు తాగడానికి వచ్చింది. చిత్రబాను వెంటనే బాణాన్ని గురిపెట్టాడు. ఆ విషయాన్ని గ్రహించినటువంటి జింక వేడుకుంటూ ఈ విధంగా అన్నది, ఓ వేటగాడా, నేను గర్భవతిని. కొద్దిసేపట్లో నా బిడ్డలకు జన్మనిస్తాను. నన్ను చంపితే 2 అమాయక ప్రాణాలు పోతాయి. మహాపాపం కూడా నీకు తగులుతుంది. దయచేసి బిడ్డలకు జన్మనిచ్చే వరకు ఆగు. బిడ్డలు కన్నాక మళ్ళీ నీ దగ్గరకు తప్పకుండా వస్తాను. అప్పుడు నన్ను చంపు అని మాట ఇచ్చింది. ఆ మాటలు విన్నటువంటి వేటగాడికి తన హృదయంలో జాలి కలిగింది. సరే వెళ్ళు, మాట తప్పకుండా తిరిగి రావాలని చెప్పాడు. ఆ జింక సరే అంటూ వెళ్ళిపోయింది. కాసేపటికి మరో జింక వచ్చింది. మళ్ళీ చిత్రబాను బాణాన్ని సిద్ధం చేశాడు. ఆ జింక మళ్ళీ తనతో ఈ విధంగా మాట్లాడి విన్నవించుకుంది, ఓ వేటగాడా, నేను నా భర్తను వెతుకుతున్నాను. అతను ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు. అతన్ని కలిసి మళ్ళీ వస్తాను. దయచేసి నా కోసం కాసేపటి వరకు వేచి ఉండు. ఆ వేటగాడి హృదయం మరింతగా కరిగింది. సరే వెళ్ళు, మాట తప్పకూడదు అని కోపంతో అన్నాడు. ఆ జింక వెళ్ళిపోయింది. ఇంతలోనే తన పిల్లలతో ఇంకో జింక వచ్చింది. చిత్రబాను 3వసారి బాణాన్ని సంధించి వేయబోయాడు. మళ్ళీ ఆ జింక కూడా ప్రార్థించింది, దయగల వేటగాడ, నా పిల్లలను నా భర్త దగ్గర సురక్షితంగా వదిలేసి వస్తాను. పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నన్ను నమ్ము, తప్పకుండా తిరిగి వస్తాను అని అంది. ఇప్పటికే 2 జింకలను ప్రాణాలతో వదిలేసిన చిత్రబాను ఆలోచనలో పడ్డాడు. నాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఆకలితో ఉన్నారు. ఇప్పుడు నిన్ను కూడా విడిచిపెట్టేస్తే నేను ఏమి తినాలి, ఎలా బ్రతకాలి అని అన్నాడు. కానీ చిత్రబాను మదిలో ఒక ఆలోచన వచ్చింది. నేను ఎలా నా పిల్లల కోసం ఆలోచిస్తున్నానో ఈ జింక కూడా తన పిల్లల కోసం అలానే ఆలోచిస్తుంది అని దయతో ఆ జింకను కూడా విడిచిపెట్టాడు. ఆ జింక అక్కడ నుండి వెళ్ళిపోయింది. సూర్యోదయం దగ్గరలో ఉంది. వేటగాడికి ఇంకా ఏమీ లభించలేదు. ఆకలి మరింతగా పెరిగిపోతుంది. ఇంతలో 4వ జింక వచ్చింది. అది ఇప్పటి వరకు వచ్చినటువంటి 3 జింకల యొక్క భర్త. ఆ జింక రాగానే ఇలా అంది, వేటగాడా, ఇప్పటి వరకు వచ్చిన ఆ 3 జింకలు కూడా నా ప్రియమైన భార్యలు. నువ్వు వాటిని చంపేసి ఉంటే ఆ దుఃఖంతో నేను బ్రతకలేను. నన్ను కూడా చంపేయి, లేదంటే వాళ్ళను నమ్మినట్లే నన్ను కూడా నమ్ము. నేను వెళ్ళి మేమందరం కలిసి నీ దగ్గరకు వస్తాం. మేము ఖచ్చితంగా మా మాటనైతే తప్పం.
ఆ మాటలు విన్నటువంటి చిత్రబాణుడికి అకస్మాత్తుగా ఏదో గుర్తొచ్చింది. రాత్రంతా కూడా ఉపవాసంతో గడిచింది. తెల్లవారు ఎదురు చూస్తూ జాగరణ చేశాడు. మారేడు ఆకులు శివలింగం మీద పడ్డాయి. శివపురాణ కథలు కూడా విన్నాడు. అంటే శ్రవణం కూడా జరిగింది. తెలియకుండానే పరిపూర్ణమైనటువంటి మహాశివరాత్రి వ్రతాన్ని చేశాడు. ఆ పరమశివుని యొక్క దివ్యమైన కృపతో అతని కఠినమైన హృదయం మృదువైంది. మనసు నిండా దయ కరుణ నిండిపోయింది. కాసేపటికి ఆ 4 జింకలు కలిసి అక్కడికి వచ్చాయి. అవన్నీ కూడా వేటగాడితో చెప్పాయి. మేము మా మాట నిలబెట్టుకున్నాం. ఇప్పుడు నీకు కావాలి అంటే మమ్మల్ని చంపు అని అన్నాయి. అప్పుడు చిత్రబాణుడికి ఆ జింకల మధ్య ఉన్న అపారమైన ప్రేమను, మాట మీద నిలబడే స్వభావాన్ని, కుటుంబం పట్ల వారికున్న మమకారాన్ని, వీటిని చూసి చిత్రబాణుడికి పూర్తిగా జ్ఞానోదయం అయింది. అతని కళ్ళ నుండి కన్నీరు కారాయి. హృదయంలో ఉన్నటువంటి హింసాభావం పూర్తిగా పోయింది. వెళ్ళండి, నేను ఇక ఎవ్వరిని హింసించను. నాకు ఈరోజు జ్ఞానోదయమైంది. మీ ప్రేమ నాకు జీవిత పాఠాన్ని నేర్పింది అని ఆ 4 జింకలను కూడా ప్రేమతో, ఉదార స్వభావంతో విడిచిపెట్టాడు. ఈ దివ్యమైనటువంటి దృశ్యాన్ని దేవలోకం నుండి దేవతలు చూస్తున్నారు. దేవతలు ఆనందంతో పుష్పవర్షాన్ని కురిపించారు. ఆకాశం నుండి ఒక దివ్యమైన పుష్పక విమానం దిగి వచ్చింది. చిత్రబాను మరియు ఆ 4 జింకలు అందరూ కలిసి ఆ విమానంలోకి ఎక్కి శివలోకానికి చేరుకున్నారు. పరమశివుడు ఆ కథను చెబుతూనే పార్వతీదేవితో ఇలా అన్నాడు. ఈ కథ మహిమను చూశావా దేవి? స్వచ్ఛమైన మనసుతో నన్ను పూజించే వారి పాపాలన్నీ నేను తప్పక తొలగిస్తాను. జన్మ జన్మల పాపాలు కూడా క్షణంలో భస్మమవుతాయి. జంతువులను హింసించిన ఆ వేటగాడి అన్ని పాపాలను హరించి అతని కఠినమైన హృదయాన్ని కోమలమైన హృదయముగా మార్చాను. హింసా స్వభావాన్ని కూడా ప్రేమగా మార్చాను. తెలిసి చేసినా తెలియక చేసినా, భక్తితో చేసిన, యాదృచ్ఛికంగా చేసిన మహాశివరాత్రి వ్రతం మహాపుణ్యదాయకం. ఇదే నా వ్రతం యొక్క మహిమ. ఈ కథను భక్తితో విన్న వారికి, చదివిన వారికి సకల పాపాలు తొలగి ఆ పరమశివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. జీవితంలో శాంతి, సంపద కలుగుతాయి. హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఈ రోజంతా కూడా జపించాలి. వీడియో నచ్చినట్లయితే ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కింద కామెంట్ రూపంలో రాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.